దాసరి నారాయణరావు 1942 మే 4న పాలకొల్లులో జన్మించారు. అప్పట్నుంచి మే 30, 2017 దాకా ఆయన తమ జీవితకాలం మొత్తం ఒక నిండైన పాల బాంఢంలాగానే బతికారు. దాసరి పాలలాంటివారు. ఎందుకంటే ఆయన శుద్ధమైన క్షీరాల మాదిరిగానే స్వచ్ఛమైన వ్యక్తి, సహజమైన శక్తి. ఎలాగైతే పాలల్లో పెరుగు, పెరుగులో మజ్జిగ, మజ్జిగలో వెన్న, నెయ్యి అన్నీ దాగుంటాయో అలాగే ఒకే ఒక్క దాసరిలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో విశేషాలు మనకి దర్శనమిస్తాయి. శివరంజని నవరాగిని వినినంతనేనా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని. ఆ శివరంజని నవరాగిని దాసరి నారాయణరావు అనగానే మనకి దర్శకుడన్నమాట వెంటనే స్మరిస్తుంది. 151 చిత్రాలతో ప్రపంచ రికార్డు సృష్టించిన డైరెక్టర్ మరి ఆయన. అందుకే తెలుగు దర్శకత్వ ప్రతిభకి ఆయన మారుపేరై దర్శక రత్నం అవ్వగలిగారు. కానీ దాసరి కేవలం దర్శకుడే కాదు, దర్శకుళ్లా కనిపించే సినిమా రంగపు 24 శాఖల సమాహారం. ఆయన నటుడు, ఆయన రచయిత, ఆయన పాటల రచయిత కూడా, ఆయన నిర్మాత. మొత్తంగా ఆయన ఒక సినిమా రంగం. అవును, తాత మనవడి నుంచి ఎర్రబస్సు దాకా ఆయన చేసిన సుదీర్ఘ సినీ రంగ ప్రయాణం తనకు తానే మరొక సినిమా రంగం. అంతమంది జీవితాన్ని అది ప్రభావితం చేసింది. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. నాటకం నాటకింత నాటకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. ఇంత నాటకం. అసలు ఒక్క దాసరి తెలుగు సినీ రంగంలో లేకపోతే ఏమై ఉండేది? ఎంతమంది నటీనటులు, టెక్నీషియన్లు మన ముందుకు రాకుండా మిగిలిపోయేవారు. కలెక్షన్ కింగ్ లాంటి దాసరి డిస్కవరీలో ఒకానొక అపురూప అద్భుతం. దాసరి మహాప్రస్థానంలో ఎందరెందరో మోహన్ బాబులు. ఒకానొకప్పుడు స్కూలు ఫీజుకి డబ్బులు లేక వడ్రంగి పనికిపోయిన బాల కార్మికుడు మన దాసరి. కానీ ఇవాళ ప్రతి కార్మికుడు ఒక బాలుడిగా మారిపోయి చదువుకోవాల్సిన పాఠం ఆయన. కష్టపడి పనిచేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎగబాగవచ్చని ఆయన సజీవంగా నిరూపించారు. కొమ్మ కోసన్నాయి కోటి రాగాలు ఉన్నాయి. మనసులో ధ్యానం, మాటలో మౌనం. మనసులో ధ్యానం, మాటలో మౌనం. పాఠాలు చదువుకోవాలంటే ఫీజులు కావాలి, కానీ మనమే ఒక పాఠంలా ప్రపంచం ముందు నిలవటానికి పట్టుదల చాలు. అలాంటి పట్టుదల గల మహోన్నత వ్యక్తి దాసరి నారాయణరావు. దాసరి గొప్పతనం ఆయన సినిమాలు, ఆయన నటన, ఆయన రచనా పటిమ, ఆయన అవార్డులు, రివార్డులు. అంతేకాదు, ఆయన ఉదయం అనే దినపత్రిక స్థాపించడం మొదలు కేంద్ర మంత్రివర్గంలో సత్తా చాటడం వరకు ఏం చేసినా అద్భుతంగా చేశారు. కానీ సినిమా రంగం, జర్నలిజం, రాజకీయం ఇవేవి దాసరిలోని నిజమైన ప్రత్యేకతలు కావు. ఆయన అసలు ప్రత్యేకత ఆయన పేదల పక్షపాతం. ఇండస్ట్రీలో బలహీనుడికి ఏం జరిగినా ఆయన బలగమై వెంట నిలిచేవారు. అటువంటి చిన్న చిన్న వారి మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న పరిశ్రమ పెద్ద దిక్కు కావటమే దాసరి అసలు విశిష్టత. మునుముందు ఆయన్ని మించిన దర్శకులు, నటులు, రచయితలు, రాజకీయ నాయకులు రావచ్చు. కానీ ఆయనను మించగలిగే తెలుగు సినీ పెద్ద దిక్కు మాత్రం ఇక ఎప్పటికీ రారు. అందుకే దాసరి రూపంలో టాలీవుడ్ పెద్ద దిక్కును కోల్పోయింది. పెద్ద లోటును పూడ్చుకోలేక గొంతు పూడుకుపోతూ ఉంటే కన్నీరు మున్నీరవుతోంది.